మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆడవాడు కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం అని కట్టిండు. అది ఎంతసేపు ఈ నుంచి ఆడెత్తిపోసుడు, ఆ నుంచి ఆడెత్తిపోసుడు, ఆ నుంచి ఆడెత్తిపోసుడు, వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు, మళ్ళీ ఎత్తిపోసుడు. ఎత్తిపోసినాక 1 కిలోమీటర్ కెనాలు కట్టలేదన్న ఇక్కడ. పంపులు, పంప్ హౌజులు, ఎత్తిపోసుడు. ఎడుకోవాలి, మళ్ళీ వర్షాకాలం రాగానే కిందికి రావాలి. 1 కిలోమీటర్ కెనాలు కట్టలేదు, 1 ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు. వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి, కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి, రైతులను ఎట్లా ముంచాలి, ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ, మన జేబులు నిండాలి, లిక్కర్ స్కాములు చేయాలి, జైల్లో పడాలి. ఇది తప్ప ఒక ఛానల్ వాడు చూపించాడు. నేను కేసీఆర్ని మెచ్చుకున్నాను. ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే. అప్పుడు పులి ఉండే, పొరగాలు ఏమంటే పిల్లైండి అన్నారు. అది కేసీఆర్ పులి అన్నది చూపిస్తున్నాడు ఛానల్ వాడు. ఇంకోసారి అట్లా చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా. ఉన్న ఇంతో అంతో టీఆర్పీ కూడా వీక్తుంది. పులి అన్నది చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా, కేసీఆర్ పోరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని, ఆ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో. మరి అది కూడా చూపెట్టుంది. కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది. ముసలివాడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా ఓటేస్తారా అండి? కూడా ఓటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నారా? ఓట్లు వేయరు. కాబట్టి భారతీయ జనతా పార్టీయే మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి. నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా, నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ. 6,300 కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో. దాని మీద పావుల వడ్డీ ఇస్తుండ్రా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది, రాష్ట్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు. వాళ్ళు పావుల వడ్డీ కట్టేది 7% వడ్డీ కడుతున్నారు. 5% సబ్సిడీ కేంద్రంకి వెళ్ళి వస్తున్నారు. అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందన లేదు. మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినవి ఇంప్లిమెంట్ చేయాలి. దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి మహేశ్వర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.